సూపర్. బాగుంది కదా, చాలా బాగుంది కదా. స్టైల్లో చికెన్ కర్రీ చేస్తాను చూడండి. కావాల్సిన మసాలా ఐటమ్స్: చెక్కలు, ధనియాలు, లవంగాలు, అల్లం, చిన్నులపాయ, గసగసాలు మిక్సీలో వేసి మొత్తం పేస్ట్ చేయాలి. మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే పక్కన పెట్టుకోవాలి. నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తాను, చూద్దాం రండి. ఈ స్టైల్లో అయితే చికెన్ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ అయితే 3 స్పూన్లు వేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు, 3 ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే వేసేవాలి. ఆయిల్లో అయితే ఆనియన్స్ అయితే బాగా మగ్గబెట్టాలి. ఆనియన్స్ మగ్గడానికైతే మూత అయితే పెట్టుకోవాలండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయండి. నేను ముందుగా చికెన్ అయితే పసుపు వేసి బాగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. చికెన్ మొత్తం బాగా కలిపాక అందులో కొంచెం ఉప్పు వేసి చికెన్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పేసి చికెన్ అయితే బాగా మగ్గబెట్టాలి. చికెన్ ఇంకా మగ్గడానికైతే మూత అయితే పెట్టుకోవాలండి. చికెన్ బాగా మగ్గాక కొంచెం పసుపు అయితే, చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి చికెన్లో. చికెన్ ఇంకా బాగా వాటర్ ఇంకిపోయేదా వరకు ఉంచి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలండి. చికెన్ ముక్కలకి బాగా ఉప్పు, పసుపు, మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. బాగా కలిపి ఉంచాలండి ఒక 2 మినిట్స్ వరకు. నా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చికెన్లో అయితే 3 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోవాలండి. అరకిలో చికెన్కి అయితే 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి కారం. ఒక 3 మినిట్స్ అయితే కారం వేశాక చికెన్ అయితే ఉంచాలండి. నేనైతే చికెన్లోకి స్పెషల్ ఆవిరికుడుము అయితే చేస్తున్నానండి. ఆవిరికుడుము అయితే పెట్టేస్తున్నానండి పొయ్యి మీద. చికెన్లో సరిపడినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఆవిరికుడుము అయితే చూద్దాం రండి. చూడండి పొగలు ఎలా వస్తుందో. ఆవిరికుడుము కూడా అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. నేనైతే తీసేసానండి. తీసి టేబుల్ మీద అయితే పెట్టానండి. ఆవిరికుడుము అయితే ప్లేట్లోకి తీసేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి. అసలు చాలా వేడిగా ఉంది, కాలుతుంది నా చెయ్య. చికెన్ కర్రీలో లాస్ట్లో గరం మసాలా కొంచెం వేసుకొని, కొత్తిమీర కొంచెం వేసుకొని ఆపేసుకోవాలండి. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఈ చికెన్ కర్రీ
చపాతీల్లోకి, దోశల్లోకి, గారెల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మా దీపు చూడండి, ఆవిరి కుడుముని కేక్ కట్ చేసేటట్టు చేస్తున్నాడు. వాడైతే చికెన్ పెట్టమంటున్నాడు మా అబ్బాయి. నేనైతే చికెన్ వాడికి వేసి పెడుతున్నాను. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే చీరాల అమ్మాయి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా అబ్బాయికి అయితే నేనైతే పెట్టేశాను. టేస్ట్ అయితే చూసి చెప్తున్నాడు ఎలా ఉందని. అమ్మ చాలా చాలా బాగుందని చెప్తున్నాడు. ఇంకా నేను కూడా టేస్ట్ చూశానండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్.